హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనం చాలా మందికి ఉండే ఒక ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ఓవర్ థింకింగ్ అంటే ఎక్కువగా ఆలోచించడం. మీకు ఎప్పుడైనా ఎలా అనిపించిందా? మనసు ఆగకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. ఇది తప్పైతే రేపేమవుతుంది? నేను సరైన నిర్ణయం తీసుకున్నానా? బయటకు చూస్తే మనం బాగానే ఉన్నట్టు కనిపిస్తాం, కానీ మన లోపల మాత్రం మనసు చాలా అలసిపోయి ఉంటుంది. నిజమేంటంటే ఎక్కువగా ఆలోచించడం ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురాదు. అది మనశ్శాంతిని మాత్రమే దొంగిలిస్తుంది. మెల్లగా అది మన హృదయంలో భయం, ఆందోళన, టెన్షన్ నింపుతుంది. కానీ ఈరోజు దేవుడు మనకు ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేస్తున్నాడు. నువ్వు ప్రతి విషయం కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువగా ఆలోచించడానికి కారణం ఏమిటంటే మన చేతిలో లేని విషయాలను కూడా మనమే కంట్రోల్ చేయాలని ప్రయత్నించడం. కానీ జాగ్రత్తగా వినండి. అది మీ చేతిలో ఉంటే మీ బెస్ట్ చేయండి. అది మీ చేతిలో లేకపోతే దేవునికి అప్పగించండి. బైబిల్లో ఇలా చెప్తుంది, మీ ఆందోళనన్నిటినీ ఆయన మీద వేసుకోండి, ఎందుకంటే ఆయన మీ గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు. 1 పేతురు 5:7. దీని అర్థం ఏంటంటే మీరు అన్నింటినీ ఒంటరిగా మోయాల్సిన అవసరం లేదు. దేవుడికి మీ బాధలు తెలుసు, మీ భయాలు తెలుసు, మీ పరిస్థితి తెలుసు. అయితే దేవుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నదాన్ని మీరు ఎందుకు పట్టుకుని ఉంటున్నారు? ఓవర్ థింకింగ్ ఏమంటుంది? నేను అన్నింటినీ సాల్వ్ చేయాలి. కానీ ఫెయిత్ ఏమంటుంది? దేవుడు మార్గం చూపిస్తాడు. ఓవర్ థింకింగ్ కన్ఫ్యూజన్ ఇస్తుంది, కానీ దేవునిపై నమ్మకం శాంతినిస్తుంది. ఈరోజు మీరు మీ ఫ్యూచర్ గురించి టెన్షన్ పడుతున్నారేమో, మీ లైఫ్ గురించి వరీ అవుతున్నారేమో, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు ఇప్పటికే మీ రేపటిలో ఉన్నాడు. ఆయనకి అన్నీ తెలుసు. మీకు ఏది మంచిదో ఆయనకు తెలుసు. మీరు చేయాల్సింది ఒకటే, ఆయనపై నమ్మకం ఉంచడం. ఇప్పుడు మీరు ప్రతిరోజు చేయాల్సింది ఒక్కటే, ప్రభువా, నా భయాలను నీకు అప్పగిస్తున్నాను, నా ఆందోళనను నీకు అప్పగిస్తున్నాను, నా చేతిలో లేని ప్రతి విషయాన్ని నీకు అప్పగిస్తున్నాను, నిన్ను నమ్మటానికి నాకు సహాయం చేయు. ఇలా మీరు రోజు ప్రార్థన చేయాలి. మీరు మీ ఆలోచనలను దేవునికి అప్పగించినప్పుడు మీ మనసు ప్రశాంతంగా మారుతుంది, మీ హృదయం తేలికగా అనిపిస్తుంది, దేవుని శాంతి మీ జీవితాన్ని నింపుతుంది. అందుకే ఈ రోజు నుంచి మీకు ఎక్కువగా ఆలోచనలు వస్తే పాజ్ చేయండి, ప్రార్థించండి, దేవునిపై నమ్మకం ఉంచండి. ఎందుకంటే మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దేవునితో కలిసి నడవండి. ఆమెన్.